రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఐసీడీఎస్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి గర్భిణి పోషణపై ఐసీడీఎస్ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. జంగారెడ్డిగూడెంలో సాయి బాలాజీ టౌన్షిప్ నందు కోడ్ నంబర్ 75 అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవం స్వదేశీ బొమ్మల ప్రదర్శన నిర్వహించారు. గోల్డెన్ వర్డ్స్, శారీరక అభివృద్ధి, భాషాభివృద్ధి, మేధాభివృద్ధి, సాంఘిక అభివృద్ధి, బిఫోర్ మెంబర్స్, ఆఫ్టర్ మెంబర్స్, ఆడుతూ నేర్చుకుందాం, మాసాలు, వారాలు, కుటుంబ చిత్రాలు తదితర అంశాల గురించి చిన్ననాటి నుంచే అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులకు అర్థమయ్యేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్ జగదీశ్వరి పాల్గొన్నారు. బాలింతలకు, గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడమే కాకుండా స్వదేశీ బొమ్మల ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ నెల 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను ఐసీడీఎస్ పరిధిలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెరీ గుడ్. నువ్వు కూడా కూర్చో. కూర్చో అని చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ విచునా. హాయ్ చెప్పు. హాయ్. కొంచెం నీళ్ళు పెడుతున్నా. ఇక్కడికి వచ్చిన తల్లులకి, హెచ్బి గారికి, మా వర్కర్లకి అందరికీను, అలాగే ఈరోజు 1 నుంచి 30 వరకు పోషక వారోత్సవాలు జరపడం జరుగుతుందండి ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడాను. ఈరోజు అనగా ఈవేళ 75 కేంద్రంలో చేయడం జరిగిందండి పోషక వారోత్సవాలు. అలాగే తల్లులు, పిల్లలు కూడా రావడం జరిగిందండి ఇక్కడికి. వాళ్ళకి గర్భవతులు వాళ్ళని తీసుకోవాల్సిన ఆహారం గురించి వాళ్ళకి వివరించడం జరుగుతుంది. పౌష్టికాహారం అంటే బాగా ఎనిమికగా ఉంటున్నారు గర్భవతులు, బాలింతలు. వాళ్ళు ఏమేమి ఆహారాలు తీసుకోవాలనే ఇది చెప్పడం జరిగింది. ఎక్కువ ఆకుకూరలు, మునగాకులు తీసుకోవాలి వాళ్ళు. అలాగే పండ్లు, జామ పండ్లు, అలాగే అరటి పండ్లు ఇవి కూడా తీసుకుని తినాలని వారికి చెప్పడం జరిగింది. అలాగే శామ్యాం పిల్లలు కూడా బరువులు చూసి మేము వారికి కూడా అదనంగా ఒక గుడ్డును అలాగే ఒక 100 ml పాలు ఇవ్వటం జరుగుతుందండి అంగన్వాడీ సెంటర్లోనూ. అలాగే ప్రతి బిడ్డ, తల్లి కూడా క్షేమంగా ఉండాలని మేము వారికి వివరించడం జరిగిందండి. నమస్కారం అండి. మాది జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు కోడ్ నెంబర్ 75 అంగన్వాడీ సెంటర్ అండి. అయితే పోషణ మాసోత్సవాలు కార్యక్రమం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతుందండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున ఇక్కడ కోడ్ నెంబర్ 75 అంగన్వాడీ సెంటర్లో జరపడం జరుగుతుంది. అయితే ఈ పోషణ మాసోత్సవాలలో ఈ వీక్లో చేయవలసిన కార్యక్రమం ఏంటంటే స్వదేశీ బొమ్మల ప్రదర్శన. అంటే మనం ఎక్కువగా తల్లులు, గర్భవతులు, బాలింతలు తల్లులకు మేము తెలియజేసేది ఏంటంటే అండి, అంగన్వాడీ కేంద్రం నుంచి మా సమాచారం, మీరు విదేశీ వస్తువులు పిల్లలకి బొమ్మలు అవి వాడద్దు, స్వదేశీ వస్తువులు మాత్రమే వాడండి అని తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అండి. అంటే మనం సొంతంగా తయారు చేసుకోవడం కానీ మన స్వదేశంలో తయారు చేసే వస్తువులు కానీ వాడాలని ఈ ప్రదర్శన ద్వారా మా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా తల్లులకు తెలియజేయటం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లులకి, గర్భవతులకి, బాలింతలకి అందరికీ మా కృతజ్ఞతలు.